Hey, hi darlings, welcome to my channel ST Racers Club. Don't forget to like, comment and subscribe guys. Hey, hi darlings, ఏం లేదు ఈరోజు కొంచెం మూడ్ ఆఫ్ ఉండేసి నేను మా ఫ్రెండ్ అలా బయటకు వచ్చామాట. తిరుగుతూ ఉంటే ఇంకా రిలీఫ్ రావట్లేదని ఏదన్నా స్టోరీ చెప్పరా అని అడిగా మా ఫ్రెండ్ని. అడిగితే నా బతిగా ఒక స్టోరీలా అయిపోయిందిరా అన్నాడు మా వాడు. అన్నాక మా వాడు ఒక ఐడియా అయితే ఇచ్చాడు. ఆ చాట్ జీపీటీలో అడ్డమైనవి అన్నీ కొడతావు కదా, దాన్ని అడుక్కో, ఏదన్నా ఒక కామెడీ స్టోరీ అదే పెడద్ది అన్నాడు. సరే కదా అని అడిగా. మనకే ఇంకా ఆగదు కదా ఏదన్నా చెప్తే చేయాలని అడిగా. అది ఏం చేసిందో చూడండి, స్టోరీ వినండి మీరే. స్నేహితులారా, ఈరోజు మనం ఒక హాస్యప్రీతమైన కథ గురించి మాట్లాడుకుందాం. ఈ కథ ద్వారా మనకు ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉందని, కొన్నిసార్లు ఆ పరిష్కారం ఎంత అమాయకంగా సరదాగా ఉంటుందో తెలుసుకుందాం. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రాము అనే కుర్రవారు ఉండేవాడు. అతనికి ఒక చిన్న నల్ల కుక్క ఉండేది. ఆ కుక్క పేరు కంటి. కంటి చాలా తెలివైన కుక్క, కానీ రాము కుక్కను ఎప్పుడూ సరదాగా చూసేవారు. ఒకరోజు రాము కంటితో కలిసి పొలంలో పని చేస్తూ మైదానంలో ఒక పెద్ద పాము కనిపించింది. రాము పామును చూసి భీపడి పాము దాడి చేస్తుందేమో అని తలుపులో ఉండిపోయారు. కంటి ఆ సమయంలో బాగా ఆకలితో ఉండి ఏదైనా తినాలని చూస్తోంది. రాము పామును చూసి, కంటి, ఆ పామును తోలివేయి అరిచాడు. కానీ కంటి పాముపై దాడి చేయడం అంత చిన్న విషయం కాదని అర్థం చేసుకుంది. అక్కడే కంటి ఒక గొప్ప ఆలోచన వచ్చింది. రామును చూసి అలా పామును చూస్తూ నక్కిపోతూ అప్పుడు తేలికగా పామును చెవితో పట్టి రాము దగ్గరికి తీసుకువచ్చింది. రాము ఆశ్చర్యపోయారు. కంటి, నువ్వు నిజంగా తెలియని కుక్కవే అని అంటారు. ఆ పాము నిజంగా పాము కాదు. అది ఒక పాము రూపం ఉన్న కంచెపైకి విరిగిపోయిన పాత పెరిగి పెయింట్తో పూతబడిన ప్లాస్టిక్ పైపు కుక్క. రాము నోరు వెండబెట్టారు. కంటి, నీకు చాలా ఎక్కువ ఆకలి అని అర్థమైంది. కనీసం ఈ ప్లాస్టిక్ పాము కూడా నీకు రుచిగా అనిపిస్తుంది. మరొక రోజు రాము స్నేహితులతో కలిసి కంచె చెట్టు వద్ద కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు అక్కడ ఒక చిన్న పిల్లాడు వచ్చి, అన్నా, మీ కంటి ఎంత తెలివైన కుక్క అని ప్రశంసించారు. అప్పుడు రాము నవ్వుతూ, అవును, అది పామును కూడా పట్టగలదు అని చెప్పాడు. అందరూ నవ్వుకుంటూ కంటిని మెచ్చుకున్నారు. ఒకరోజు రాము తన స్నేహితులు బాబు, శంకర్ మరియు సీతతో కలిసి ఆరులోని ప్రక్కని అడవిలోకి వెళ్లారు. వారు ఆ అడవిలో నడుస్తూ రాము తన స్నేహితులతో, ఇక్కడ అనేక హాస్యాలు ఉంటాయి, కానీ మన కంటి అవిని పరికరించగదు అని చెప్పారు. అదే సమయంలో ఒక చింగతిని చూసి రాము, కంటి, ఆ కోతిని పట్టుకురా అని అరిచాడు. కంటి తన కాళ్లతో పరుగెత్తి ఆ కోతిని వెంటాడింది. కోతి కొంతసేపు పరుగెత్తి చివరకు ఒక చెట్టు పైకి ఎక్కింది. కంటికి నిలబడి రాము వైపు చూస్తూ, ఏంటి, ఎక్కడి నుండి ఈ కోతిని పట్టమంటే అని ఆలోచిస్తూ ఉంది. రాము, సైత మరియు బాబు నవ్వుకుంటూ, కంటి, నీకు అర్థం కాలేదా, చెట్టు మీద ఉన్నది నీ పని కాదు అని అన్నారు. మరో సంపటాన్. ఒకరోజు రాము పొలంలో పని చేస్తున్నప్పుడు అతనికి ఒక పెద్ద దోమ కనిపించింది. రాము దోమను చూసి భయపడి, కంటి, ఆ దోమను తోలివేయి అని అరిచాడు. కంటి వెంటనే అక్కడికి వచ్చి దోమను చూసి రామును చూసి అలా వెనక్కి వెళ్ళి ఒక చెత్తకు నుండి తీసుకుని దోమపై పడేయబోయింది. రాము నవ్వుతో, కంటి, నువ్వు గొప్పది, కానీ దోమను తోలివేయడానికి చెత్తకుండి ఎందుకు అని అడిగాడు. ముగింపు. స్నేహితులారా, ఈ కథలు మనకు ఏ సమస్యకైనా సరదాగా హాస్యంతో పరిష్కారం ఉందని నేర్పిస్తాయి. కొన్నిసార్లు సరదా పరిష్కారాలు కూడా మనకు ఆనందాన్ని కలిగిస్తాయి. స్నేహితులారా, ఈ సరదా కథలను వినడానికి మీ సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు. ఈ కథలు మీకు నవ్వు తెప్పించి ఒక మంచి సందేశం అందించాయి అని ఆశిస్తున్నాను. చివరి మాట, జీవితంలో ఎదురయ్యే కొన్ని సమస్యలను సరదాగా తీసుకుంటే ఆనందం కూడా ఎక్కువ అవుతుంది. కథ విన్నాక నవ్వు మాట దేవుడెరక. మూడ్ ఆఫ్ నుంచి డిప్రెషన్లోకి పోయేటట్టున్నాను. కాసేపు గేమ్ మూడ్లోకి వెళ్దాం. అండి డార్లింగ్స్, ఈ కథ విని నాకేం అర్థమైందో లాస్ట్లో చెప్తాను, చూడండి ఒకసారి లాస్ట్ వరకు.
యాక్చువల్లీ నాకేం అర్థం అవ్వలేదని ముందే చెప్పాను కదా డార్లింగ్స్. మీకేం అర్థమైందో మీరే కామెంట్ చేయండి. ఇలాంటి కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్. ఇలానే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి డార్లింగ్స్.